న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఆయతుల్లా అలీ ఖమేనీ ఐ రిక్వెస్ట్ ఒకసారి ఫ్లాష్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్ సీ నుంచి మిసైల్స్ ప్రారంభించింది యెమెన్. 8 దేశాలపై ఒకేసారి మిసైల్స్ ప్రయోగించింది ఇరాన్. ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఏఈ, ఖతర్, కువైట్తో పాటు అబుదాబి, జోర్డాన్, సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్లపై కూడా దాడికి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ హెడ్ క్వార్టర్స్పై ఇరాన్ మిసైల్స్ దాడికి పాల్పడింది. ఇరాన్ దాడులతో ఎయిర్ బేస్లు మూసేసింది యుఏఈ అండ్ ఖతర్. యుద్ధం మీరు స్టార్ట్ చేస్తే మేము ముగిస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇప్పటికీ మొదలైంది, పీక్స్కి చేరుకుంటోంది. ఖమేనీ ఇంటిపై మిసైళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఖమేనీ ఇంటిపై దాడి జరిగిందంటూ కూడా అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పతాక స్థాయికి చేరుకుంటున్న సందర్భం. ఇటు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అల్ ఉదైద్ యుఎస్ ఎయిర్ బేస్, అక్కడ దాడి జరిగింది. దాంతోపాటు దోహా అంటే ఖతార్ రాజధాని దోహాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ ఖతార్ డిఫెన్స్ మినిస్టర్ ఒకటే చెబుతోంది, మేము కొన్నిటిని అంటే సెవరల్ మిసైల్స్ని మేము ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అవి అల్ ఉదైద్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసేందుకు వెళ్తున్న సందర్భం. ఆ టార్గెట్ ఆ లేటెస్ట్ అమెరికన్ మిలిటరీ బేస్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో కొంతమేరకు అయితే మాత్రం డ్యామేజ్ని మేము నిర్మూలించగలిగాం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. డ్యామేజ్ అయితే జరగలేదు అండ్ ఇంకా మా ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాయని చెప్పుకొస్తున్న సందర్భం. ఇరాన్ టాప్ సెక్యూరిటీ ఇప్పటికే భేటీ అవుతోంది. ఇటు ధీటైన రెస్పాన్స్ ఇచ్చేందుకు చర్చోపచర్చలు జరుపుతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అంతర్జాతీయ మీడియా పూర్తిగా ఇప్పుడు దీని మీదే ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్, ఇటు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ స్ట్రైక్ కారణంగా ఒకరు మృతి చెందారు. దాంతోపాటు ఏషియన్ నేషనలిస్ట్గా తెలుస్తోంది, అంటే ఆసియాకు చెందిన వ్యక్తిగా ప్రస్తుతం తెలుస్తోంది. దోహాలో మల్టిపుల్ అటాక్స్ జరిగాయి. దాంతోపాటు ఇటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భీకర వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఇటు ఇరాక్లో ఉన్న హరీర్ ఎయిర్ బేస్, దాంతోపాటు కువైట్లో ఉన్న క్యాంప్ ఆరిఫ్జన్, ఖతర్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్, అలాగే యుఏఈలో ఉన్న అల్ దఫ్రా, బహ్రెయిన్లో ఉన్న ఎన్ఎస్సి, దాంతోపాటు సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, వీటిని ప్రస్తుతం టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆపరేషన్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎక్కడ విడిచిపెట్టేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా రెండు దేశాలు, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, రెండు కూడా దాడులను కొనసాగిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం అంటూ ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. అండ్ ఇదే అంశానికి సంబంధించి యూకే కూడా రియాక్ట్ అయింది. యూకే ఒకటే చెబుతోంది, ఏమని, ఈ యుద్ధంలో మేము ఇంకా ఎక్కడ భాగస్వామ్యం కాలేదు అనేది చెబుతున్న మాట. దాంతోపాటు ఇంకా ఏముంటుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు యూకేకి సంబంధించి కూడా భేటీ అవుతోంది. ఇటు యూకే భేటీ అవడమే కాదు, మరికొన్ని అంశాలను కూడా తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఆయతుల్లా అలీ ఖమేనీ ఇంటి మీద దాడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా ప్రస్తుతం అలర్ట్ అయ్యారు. దాడులను తీవ్రతరం చేస్తున్న సందర్భం. దీంతో పాటు మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందడం జరుగుతోంది. ఇరాన్కి సంబంధించి బహ్రెయిన్లో కూడా దాడికి పాల్పడింది. దాంతోపాటు వార్ అప్డేట్స్ అందుతున్నాయి. దుబాయ్కి సంబంధించి కూడా ప్రస్తుతం భీభత్సకర వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. దుబాయ్ కంటిన్యూస్ ఆపరేషన్ విత్ సేఫ్టీ అంటూ కూడా, అంటే దుబాయ్ ఒకటే చెబుతోంది, ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది, ప్రజల్ని సేఫ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. లైవ్ వార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ దాడి చేసిన క్రమంలో ఇరాన్ మీడియా ఒకటే చెప్తోంది, ఇజ్రాయెల్ అటాక్ కారణంగా 5 మరణించారు, 5 మరణాలు నమోదయ్యాయని చెప్పి ఇరాన్ చెబుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరి ముఖ్యంగా సౌదీ అరేబియా దాడిని ఖండించడం జరుగుతుంది. బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్లో జరిగిన అంశానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో 5 మరణించారు. ఇజ్రాయెల్ అటాక్, ఇరాన్లో జరిగిన ఎలిమెంటరీ స్కూల్ దాడిలో 5 చిన్నారులు మరణించారని చెప్పి ఇటు ఇరాన్ చెప్పుకొస్తోంది. ఇరాన్ స్టేట్ రన్ IRNA చెబుతున్న అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఏమంటుందంటే, ఇజ్రాయెల్ స్ట్రైక్ కారణంగా, అంటే ఇజ్రాయెల్ అటాక్ కారణంగా అక్కడున్న మినాబ్ అనే ఒక ప్రాంతంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ మీద దాడి జరిగింది. అక్కడ 5 మరణించారంటూ చెప్పుకొస్తున్న క్రమం. యూకే ఒకటే అంటోంది, ఇరాన్ మస్ట్ నెవర్ బీ అలౌడ్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పి. అంటే బ్రిటన్ కూడా ఒకటే అంటోంది, ఇరాన్కి
మేము ఒప్పుకోము, అంగీకరించేదే లేదంటూ కూడా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకొస్తున్న క్రమం. అలాగే యుక్రెయిన్ ఫారెన్ మినిస్ట్రీ ఇరాన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం జరుగుతోంది. మీరే దీనంతటికీ కారణం మీరే అనే అర్థం వచ్చేలా వీళ్ళందరూ మాట్లాడుతున్న క్రమం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆర్టీవీ టీం కూడా సిద్ధంగా ఉన్న అప్డేట్స్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తుంది. టీం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ చాలా బీభత్సంగా ఉన్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ మన మీద ఎంతవరకు ఉండబోతోంది, ఎటువంటి పరిస్థితులు ఇటు భారత్ మీద ఉండే అవకాశం ఉంది, భారత్ ఎలా వీటిని పరిశీలించడం జరుగుతోందంటే కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుందని చెప్పి ఆర్మీ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఒకటే అంటోంది, ఇజ్రాయెల్ ఆర్మీ ఒకటే చెప్తోంది. సైరన్స్ ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. ఒక షార్ట్ వైల్ ఎగో సైరన్స్ ప్రారంభమయ్యాయి. అంటే ఇరాన్ మిసైల్స్ టువర్డ్స్ ఇజ్రాయెల్ వైపు వస్తున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే రెడీగా ఉంది. ఎక్కడికక్కడ ఆ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతోంది. దాడులకు సంబంధించి వెంటనే ఉపక్రమించడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఖతార్లో ఇటు పేలుళ్ళు కంటిన్యూ అవుతున్నాయి. అంటే బాంబు పేలుళ్ళు లాంటివి దాడులకు సంబంధించి న్యూ ఎక్స్ప్లోషన్స్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దోహాలో లేటెస్ట్గా ఇంకొక పేలుడు సంభవించిందనేది వినిపిస్తున్న మాట. ఖతార్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటే అంటోంది, మేము అన్ని మిసైల్స్ని టార్గెట్ చేశాము, సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్స్ సిద్ధమవుతోంది ఇరాన్. ఈ క్రమంలో వాటిని కూడా మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొస్తోంది. సౌదీ అరేబియా ఇప్పటికీ ఈ దాడుని ఖండిస్తున్న సందర్భం. ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇటు ఇండియా కూడా ప్రస్తుత పరిణామాలని, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఇజ్రాయెల్ ఒకటే చేస్తోంది, ఇక్కడ ఒకటే అంటోంది, మేము ఖమైనీ టార్గెట్ చేశాం. పెజెష్కియాన్ ప్రస్తుతం పెజెష్కియాన్ ఎక్కడున్నాడు? పెజెష్కియాన్ అంటే ఇటు ఇరాన్ ప్రధానమంత్రిగా భావించవచ్చు. అతగాడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒకటే అంటోంది, ఐడిఎఫ్ అండ్ యుఎస్ ఆర్మీ క్యారీడ్ అవుట్ బ్రాడ్ offensive and synchronized operation strikes across Iran to continue అంటూ కూడా, అంటే ఇరాన్ మీద దాడుల్ని కంటిన్యూ చేస్తామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. రాకెట్ ఒక యుఎస్ మిలిటరీ బేస్ని, ఇరాకీ కుర్దిస్తాన్లో ఉన్న అక్కడ యుఎస్ మిలిటరీ బేస్ని రాకెట్ వెళ్ళి ఢీకొట్టినట్టుగా ప్రస్తుతం ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు రజా పెహ్లావి ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, ఈ రాత్రికి ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ కాబోతోంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. దాంతోపాటు కొంతమంది సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ ఘటనను ఖండించడం జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సోర్సెస్ ఒకటి అంటున్నాయి, వెరీ హై సక్సెస్ అంటూ కూడా. అంటే ఈ దాడులు తీవ్రమైన వెరీ హై సక్సెస్ అనే మాటను ప్రతిబింబించేలా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. టైమ్ హ్యాస్ కమ్ టు డిఫెండ్ ద హోమ్ ల్యాండ్ అంటూ కూడా యుఎస్ ఇజ్రాయెల్లీ స్ట్రైక్స్ని కోట్ చేస్తూ మాట్లాడుకుంటున్న క్రమం. ఇటు దాడులు తీవ్రతరమవుతున్నాయి, ఒకరి మీద ఒకరు ప్రతి దాడులతో విరుచుకుపడుతున్న సందర్భం. ప్రపంచం ఇప్పుడు ఏం చేయబోతోంది, ఎలిమినేటెడ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్కి సంబంధించి కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించి, వీటి గురించి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీద దాడులు జరుగుతున్న పరిస్థితి, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. మాట వినిపిస్తున్న క్రమం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఖతార్ రాజధాని దోహాలో బాంబుల వర్షం కురుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం యుద్ధం ఎంతవరకు చేరుకుంది? ఖతార్లో బాంబుల వర్షం కురుస్తోంది అక్కడ. కళ్యాణ్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. కళ్యాణ్. ఓకే, మరి కాసేపట్లో కళ్యాణ్ని కరెక్ట్